అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట. సో, మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేశారండి. అయితే ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రూ. 7,000 ఎప్పుడు అందిస్తారని చెప్పి చాలామందైతే అడుగుతున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి, అసలు ఈ యొక్క డబ్బులనేవి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు? అర్హులైన ప్రతి ఒక్కరికి ఎప్పుడొస్తాయి? అని చెప్పి చాలామంది కామెంట్ చేయడం అయితే జరుగుతుందండి. సో, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. చాలామంది అడుగుతున్నారు కాబట్టి, మీ అందరికీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అందిస్తాను. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు మీ నుంచి కొద్దిగా సహాయం అయితే కావాలి. చాలామందైతే వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. మీ సపోర్ట్ ఉంటేనే అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో, దయచేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. సో, ఈ వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అయితే ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది గదా! రాష్ట్ర ప్రభుత్వం అయితే. మీకు ముందుగా తెలిసినట్లుగానే ఎన్నికల టైంలో ఏటా మనకి రూ. 20,000 అనేవైతే అందిస్తామని చెప్పి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. గతంలో మనకి రైతు భరోసా కింద ఈ యొక్క ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ యొక్క పథకాన్నయితే తీసుకురాబోతుందండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికల్లో ఏవైతే హామీ అయితే ఇచ్చిందో అక్కడ మనకి 20,000 కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 14,000 కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000 చొప్పున అందించబోతుందండి. సో, మీకు ముందుగానే చెప్తున్నాను. మనకి 18 విడతల కింద పీఎం కిసాన్ నిధులనేవైతే విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఏటా మనకి 3 విడతల కింద ఈ యొక్క పీఎం కిసాన్ నిధులనేవి విడుదల చేస్తుందనమాట. ఇప్పటికే ఈ యొక్క ఏడాది మనకి 2 విడతల కింద విడుదల చేసింది. మరో రూ. 2,000 అనేవైతే జనవరిలో అనేవైతే విడుదల కాబోతున్నాయండి. సో, దీని వలన ఏంటంటే పీఎం కిసాన్ పథకం సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో కేంద్ర ప్రభుత్వం తరపున ప్రతి ఒక్కరికి మేలు చేకూరుతుందని చెప్పి ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుందండి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ యొక్క 14,000 అనేవి ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై చాలా మందికైతే సందేశం అయితే ఉందండి. అయితే మనకిక్కడ తెలియాల్సిందేంటంటే, ఈ యొక్క 14,000 కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా 7,000 ఒకసారి, 7,000 ఒకసారి విడుదల చేసే అవకాశం ఉందండి. సో, దీని వలన ఏంటంటే, ఏ సీజన్ కాసిన ప్రతి ఒక్క రైతుకి మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే, ఈ యొక్క పథకం సంబంధించి గాను అయితే క్యాబినెట్ మీటింగ్‌లో మనకి కీలక నిర్ణయాలైతే అంశాలనైతే జారీ చేశారండి. సో, అది ఏంటంటే, ఈసారి మాత్రం ఎవరైతే అర్హులు ఉంటారో వారందరి ఖాతాలో కూడా డబ్బులనేవైతే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుందండి. అయితే మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను ఏంటంటే, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేకూరుతుందండి. సో, భూమి కలిగిన వారు కాదండి, కౌలు రైతులు ఎవరైతే ఉంటారో మిగిలిన రైతులు కూడా మనకి వారి యొక్క ఖాతాలో డబ్బులనేవైతే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి మనకి నిధులనేవైతే ఎప్పుడు విడుదల చేస్తారో దానిపై చాలా మందికైతే సందేశం అయితే ఉందన్నమాట. అయితే గతంలో మనకి ఇక్కడ ఏంటంటే క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది. అంటే బడ్జెట్ సమావేశం అయితే జరిగిందండి. అక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి మనకి 4,500 నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే అంచనా అయితే వేసిందండి. అయితే ఈ యొక్క 4,500 నిధులు వారి యొక్క ఖాతాలో అయితే జమ కాబోతున్నాయి. రైతులందరి ఖాతాలో కూడాని. అయితే ఇక్కడ మనకు తెలియాల్సిందేంటంటే, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డబ్బులనేవైతే జమ కాబోతున్నాయండి. సో, ఖచ్చితంగా ఏంటంటే, అర్హులైన వారికి మాత్రం ఇస్తారు. చాలామంది ఏంటంటే, పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను చాలామంది అనర్హులు కూడా డబ్బులనేవైతే వచ్చాయన్నమాట. సో, దీనికి సంబంధించి ఎవరికైతే డబ్బులొచ్చినాయో వారందరికి అనర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వెనక్కి తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో, మీరు కూడా ఇలా కాకుండా ఉండాలంటే, అర్హుల జాబితాలో ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులనేవైతే వస్తాయండి. అయితే దీనికి సంబంధించి కూడా మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవైతే రెడీ చేసుకోవాల్సుంటుంది. అది ఏంటంటే కేవైసీ అయితే కంపల్సరీగా కంప్లీట్ అయ్యి ఉండాలి. చాలామంది ఇదేదో చేయించుకోవడం లేదు. అర్హులైన అనుకుంటున్నారు. బట్ ఏంటంటే మీ యొక్క ఖాతాలో మాత్రం డబ్బులు పడాలంటే ఖచ్చితంగా కేవైసీ అయితే కంప్లీట్ చేయించుకోవాల్సుంటుంది. అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కేవైసీ కంపల్సరీగా అయితే ఉండాలండి. ఒకవేళ తెలియకపోతే మాత్రం మీ బ్యాంక్ వెళ్లి అడిగితే వాళ్ళు చేయిస్తారు.
సో, ఇక్కడేంటంటే అలాగే ఎన్‌పీఎస్‌సి కూడా లింకప్ అయితే చేసుకోవాల్సుంటుంది. గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి ఏ చిన్న పథకం వచ్చినా గానీ, మీకైతే ఈ యొక్క ఎన్‌పీఎస్‌సి లింకప్ చేయించుకోవడం వల్ల మీ యొక్క ఖాతాలో వెంటనే డబ్బులనేవైతే పడతాయన్నమాట. అలాగే కంపల్సరీగా ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఫోను నంబర్ అయితే లింకప్ అయ్యి ఉండాలండి. అప్పుడే ఎప్పుడు ఈ యొక్క నిధులు విడుదల చేసినా కానీ మీ యొక్క ఖాతాలో వెంటనే జమ అవుతాయండి. సో, చాలామంది ఏంటంటే పీఎం కిసాన్ పథకం సంబంధించి కూడా అర్హులైనా గానీ ఈ కేవైసీ చేయించుకోకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క ఖాతాలో డబ్బులనేవైతే జమ కావడం లేదనమాట. సో, ఖచ్చితంగా ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫు సంబంధించి కూడా ఏంటంటే మీరు అర్హులైనా గానీ ఈ కేవైసీ మాత్రం చేయించుకోకపోతే మాత్రం మీరు అర్హులైనా గానీ డబ్బులనేవైతే జమ కావండి. సో, ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాల్సుంటుంది. సో, ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అర్హులైన వారికి మాత్రమే ఈ యొక్క ఖాతాలో డబ్బులనేవైతే జమ అవుతాయండి. సో, ఖచ్చితంగా అర్హుల లిస్ట్‌లో మీ పేరైతే ఉండాలి. అయితే దీనికి సంబంధించి కానీ మనకి అసలు నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో, మనకి దాదాపుగా ఏంటంటే ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట. సో, వర్షాల కారణంగా ఎవరికైతే పంటనేది నష్టపోయారో వారికి ఇన్‌పుట్ సబ్సిడీ కింద ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికైతే సిద్ధమవుతదండి. అయితే ఖచ్చితంగా మనకి జనవరిలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధులనేవైతే విడుదల చేయబోతుందండి. అయితే దీనికి సంబంధించి కూడా మనకి త్వరలో అధికారిక ప్రకటన అయితే రానుందండి. ఎప్పుడు దీనిపై మనకి అధికారిక ప్రకటన వచ్చినా గానీ, మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో, చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ధన్యవాదములు. జై హింద్.